వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస If you like our videos, then please subscribe to CP channel. నీ ఆశ అడియాస లంబాడోళ్ళ రామదాస 1957లో ఎమ్మెల్యే సినిమా కోసం ఘంటసాల గారితో కలిసి జానకి గారు ఈ పాట పాడారు. ఈ పాటలో నటించినది మహానటి సావిత్రి. తరువాత మురిపించే మువ్వలు సినిమాలో నీలీల పాడెదదేవా అంటూ క్లారినెట్తో పోటీపడి అత్యద్భుతంగా గానం చేశారు జానకి గారు. ఆ పాటకి నటించినది కూడా సావిత్రి గారి కావడమే గమనార్హం. మరి ఆ తర్వాత సావిత్రి గారికి ఎవరు ఏం చెప్పారో కానీ జానకి గారి పాట తనకు సూటు కాదని భావించారు. మీది బేస్ వాయిస్, జానకి గారి గొంతు పీలగా ఉంటుంది, మీకు నప్పదు అని చెప్పిన వాళ్ళు బలంగా చెప్పడంతో ఆమె కూడా డిసైడ్ అయిపోయారు తనకు నేపథ్య గానం జానకి చేయరాదని. సినీ సంగీత దర్శకులకు అదే విషయం చెప్పారట. ఈ విషయం తెలిసి జానకి గారు కూడా సావిత్రి గారికి నేను పాడను అని సున్నితంగా ప్రకటించారు. ఆ తర్వాత దాదాపుగా సావిత్రి గారికి పి సుశీల గారే అనేక రకాల పాటలు పాడారు. ఏది ఏమైనా జానకి గారు కూడా పట్టుదల గల మనిషి, మర్యాద మన్నన తెలిసిన వ్యక్తి. ఒక వ్యక్తి వద్దు పొమ్మంటే వారి దగ్గరికి వెళ్ళి బతిమిలాడాల్సిన అవసరం తనకు లేదనుకున్నారు ఆమె. సావిత్రి గారిని ఈ విషయమై నిందించలేదు, సుశీల గారితో గొడవ కూడా పడలేదు, వారితో స్నేహం కూడా తెంచుకోలేదు. తన మార్గాన తాను విజయదుందుభి మ్రోగిస్తూ జైత్రయాత్ర సాగించారు. ఎవరేమనుకున్నా పసిపాపకు, ముసలమ్మకు, 16 ఏళ్ల పడుచుపిల్లకు ఆయా పాత్రలకు తగినట్టుగా వైవిధ్యంగా పాడటం ఒక్క జానకి గారికే తెలుసు. మగ గొంతుకుతో కూడా పాడారు. ఇంత వైవిధ్యభరిత గళం మన ఎస్ జానకి గారికే సొంతం. కన్నె వయసు సినిమాలో బాలుగారికి ఎంతో పేరు తెచ్చిన ఏ దివిలో విరిసిన పారిజాతమో పాటను ఫిమేల్ వాయిస్లో పాడినవారు జానకి గారే. అదే పాటలో కొంత భాగం ఇప్పుడు తిరువూరు వాసి సీనియర్ గాయని మన ఇందిరక్క గారు గానం చేస్తున్నారు, విందామా? ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో, ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో,